వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కులం, మతం, ఆచారాల గురించి ఆలోచన. కులం అనేది ఎక్కడ ఉన్నది? పుట్టుకతో అనగా ఏ కులంలో పుడితే ఆ కులాన్ని ఆపాదించుతున్నారు. మతం కూడా అంతే, ఆచార వ్యవహారాలు కూడా అంతే. గట్టిగా చెప్పాలంటే మానవులకు సంబంధించినంత వరకు మానవ కులం అని చెప్పవచ్చు. శరీర భాగాలు కానీ లేక రక్తం కానీ ఏమైనా కులాన్ని బట్టి మారుతున్నవా? కనుక కులం అనేది సంకుచితత్వం. కాకపోతే మాంసాహారులు, శాకాహారులని రెండు విధాలుగా విభజించవచ్చు. ఆదిలో ఈ కులమత భేదాలు లేవు కదా, ఇవి తర్వాత వృత్తిని బట్టి ఏర్పడినవే. ప్రస్తుతం ఎవరి వృత్తులు వారు చేసుకునే రోజులు పోయినాయి, కానీ కులాలు మాత్రం ఉండిపోయినాయి, కాగా ఇంకా బలపడినాయి. కాగా మతాన్ని బట్టి దేవుళ్ళు కూడా మారుతున్నారు. దేవుళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారా? దేవుడు అంటే అందరికీ ఒక్కడే కాదా? కుల మత భేదాలు, భేదభాగ్యవంతులు అనే తేడాలని సమాజం ఏర్పడాలి. అప్పుడు కానీ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లగలదు. దానికోసం ప్రపంచం మొత్తం ప్రయత్నించాలి, సార్థకం చేయగలగాలి. ఈ భేదాలు పోయినంతకాలం ప్రస్తుత కుమ్ములాట్లు, దేశాల మధ్య యుద్ధాలు తప్పవు. అది ఎన్నడూ సంభవించినో వేచి చూడవలసిందే. ఇంకా తందనాలు చదువుతారు. శరీర భాగాలు అన్నాం కదా, అందుకని ఇందులో ఈరోజు చర్మము, గోర్లు రెండు ఉపయోగించాడు. చర్మ సౌందర్యానికి రక్ష మంచి సబ్బు. చీర సింగారం ఒంటికి రక్షణే కాక అందం. గోర్లకు అందం రంగు. మర్మం అంతా అసలు సింగారంలోనే ఉన్నది. ఆవలిస్తే ప్రేగులు లెక్క పెడతా తెలుసా? చావు ఉంటే బరిలోకి దిగి చూపించు, జవసత్వాల బలం చూపించు, ఆవగిందంత కూడా కదపలేవు. ఇంకా ప్యాంక్రియాస్ కూడా వాడబడింది ఇందులో. ప్యాంక్రియాస్ చెడిపోతే చక్కెర వ్యాధి, కకావికలవుతుంది శరీరం వ్యాధితో. రకరకాల పరీక్షల అనంతరం చకచకా మందులు రాస్తారు.